ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. దేవుని జనమా అర్చక దళమా, మేలులు చేసిన మన ప్రభు తండ్రిని. దేవుని జనమా క్రైస్తవ జనమా, మేలులు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుచు పూజింతుము, హారతులిడుచు పూజింతుము. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. శుభకరం నీవే మంగళదీపం, మానవ జీవిత ఆనంద భాష్పం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. నీ ముఖ వీక్షణం హృదయోల్లాసం, నీ దివ్య దర్శనం ఆత్మానందం. కరుణకు నిలయ విజ్ఞాన రూపా, నీ మహిమలను కీర్తింతుమయ్యా. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. ఆలయ గంటలు మ్రోగినవి, పితయగు దేవుని కొలువగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న వై కౌశిక్ మోహన్ రాజుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దైవభక్తి, తెలివి, జ్ఞానము, మంచి భవిష్యత్తు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస్వ ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ ఆంబ్రోస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సిస్టర్ అరినన్న జోస్ఫిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వడ్డీ మేరీ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం డాన్ బోస్కో దేవాలయం కన్యధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్టుకూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూలుకు
దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హేమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుతో నూతన ప్రయాణమని ఈ 3వ రోజు ధ్యాన వడకానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా సమిష్టి తెలుగు పీఠాధిపతుల కోసం మనం ప్రార్థన చేసుకుందాం. వారు దేవుని యొక్క చిత్తాన్ని చేయలాగున, ఆయురారోగ్యాలతో జీవించలాగున, వారి మేత్రాసనము అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా ఆధ్యాత్మికముగా 3 పూలు ఆలకాయలుగా మరి వర్ధిల్లాలని ఆ ప్రభువుని వేడుకుందాం. అదే విధముగా ఈనాడు తల్లి శ్రీసభ మనందరినీ కూడా యువతీ యువకుల ఆదివారం అని ప్రకటిస్తూ యువతీ యువకులను ప్రోత్సహించండి, వారిని క్రీస్తు ప్రేమలో పెంచండి అని పిలుపునిస్తూ ఉండగా, మరి ప్రతి క్రైస్తవ యువతీ యువకులను ఆ దేవాతి దేవుడు దీవించాలని, వారికి నూతనమైన తలంతులను దయచేయాలని, బంగారమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఈ దివ్య బలి పూజలో వినయముతో, విధేయతతో, భయభక్తులతో ఆ ప్రభుని యందు మన ఉద్దేశాలను కూడా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ లోకంలో ఏదైనా పోగొట్టుకుంటే తిరిగి మరలా సంపాదించుకోవచ్చు. కానీ దేవుడిచ్చే 2 విషయాలు మాత్రం పోగొట్టుకుంటే మరలా తిరిగి పొందుకోలేం. ప్రియమైన బిడ్డలారా, 1 సమయము, 2 ప్రాణము. యవ్వనము దేవుడు అనుగ్రహించు పరిశుద్ధ సమయము, ఆయన వరఫలాలను పొందుకునే కాలము. ఆ కాలములో ఎంతగా ఆ ప్రభుని యొక్క వరఫలాలను మనం గమనించుకొని మనం సమకూర్చుకుంటామో మన జీవితంలో, అది వృద్ధాప్యంలోనూ లేదా వృద్ధాప్యానికి ముందు మరి ఒక సాధారణమైన కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు యవ్వనంలో సమకూర్చుకున్నదే ఆ పై జీవితంలో మనకు ఉపయోగపడుతుంది. ప్రాణము కూడా. ఎంతోమంది యువతి యువకులు వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఉదాహరణకు ఒకసారి నీటిలో సిమెంట్ను కలిపి దాన్ని ఒక అందమైన శిలగా మారుస్తే అది శిలగా చాలా అందంగా కనపడుతుంది. అదే ఆ సిమెంట్ ముద్దను అలా కింద విసిరివేస్తే అది ఎందుకు పనికిరాకోకుండా పోతుంది. ఆ శిలగా మార్చే సమయంలో సమయం పడుతుంది. మరి దేవుని యొక్క ఆ తీక్షణమైన శ్రద్ధ అనేది ఆ సిమెంట్ ముద్దకు ఆపాదించినప్పుడు శ్రద్ధ, భయభక్తులు,
ప్రేమ, దేవుని యొక్క దీవెనలన్నీ కూడా కలగలిపి దాన్ని ఒక అందమైన రూపాన్ని తెస్తూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, యవ్వనము కూడా అంతే. ఈ రోజున నీ సమయాన్ని, నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నట్లయితే, ఓ యవ్వనుడా, ఓ యువతి, నీ జీవితాన్ని ఒక దేనికి పనికిరాని ఆ సిమెంట్ ముద్దలా మారిపోతుంది. అదే దేవునికి అర్పిస్తే ఆ ప్రభు ఒక శిలగా నిన్ను మారుస్తాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఆ ప్రభు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నావా? పబ్జీలని, వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని ఇలాంటి వాటితో అధికంగా నీ సమయాన్ని వెచ్చించి వృధా చేస్తున్నావా? ఏముందులే ఈ జీవితం, ఎలాగోలా బ్రతికేద్దామని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఒక్కసారి ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో చేసిన ఈ 2 విషయాలు ఏదైనా పాపం ఉంటే ఆ ప్రభువునికి మనం సమర్పించుకొని పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల ఆ సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా, దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము.
జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్మును వేడుచున్నాము. మీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించెదం, వందనములర్పించెదం. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుకుందుము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యమును మాకు లభించుచున్నది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బొట్టువులుగా ధరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. కొండ మీదకి ఎక్కిపోయి అచ్చట దేవుని ఎదుట నిలబడము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. ఏలి ఒక కొండ గుహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభు అతనితో, నీవు కొండ మీదకెక్కిపోయి అచ్చట నా ముందట నిలవబడమని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే
ఏలియా తన అంగీ అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలిసి కొనును. న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును. అందరూ. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. పొడమి మీది నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము క్రిందికి పారజోచును. ప్రభు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. అందరూ. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నీతి ప్రభువుకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము. నీ రక్షణమును దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి బాగుండేది. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండిది. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా, ఎటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా, ఎటుల సాగును. నావ నావికులందరూ
దేవికి నాదుడేసు, నాకు భయము ఎందుకయ్యో ఓ ఆ ఆ నావనాయకి నాదుడేసు, నాకు భయము ఎందుకయ్యో నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక యేసే నడుపును, నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక యేసే నడుపును, అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగునో నావా ఎటుల సాగునో. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 33 వరకు. యేసు తాను జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తన కంటే ముందుగా ఆవలి దరికి చేరావలేనని ఆజ్ఞాపించెను. ఆ జన సమూహములను పంపివేసిన పిదప యేసు ప్రార్థన చేసుకొనుటకై ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి యొద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా ప్రభూ, నిజముగా నీవే అయినా నీటి మీద నడచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను, నీటిలో మునిగిపోవచ్చు. ప్రభువు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని అల్ప విశ్వాసి, నీవేలా సందేహించుచున్నావు అనెను. అంతట వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనని ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణమైన భాషలలో తెలుగు రచయితలలో ఎంతోమందిని ప్రభావితం చేసిన వాడు శ్రీశ్రీ. ఆయన పద్యం ఒకటి మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన బిడ్డలారా. ముఖ్యంగా యువతి యువకులు గమనించండి.
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రునొక్కటి దారపోశాను అని చాలా చక్కగా శ్రీశ్రీ గారు పలుకుతూ ఉన్నారు. అదే విధముగా ఆయన చెప్పిన కొన్ని విషయాలలో కుదిరితే పరిగెత్తు, వీలు కాపోతే నడు, అది సాధ్యపడలేదా దేకుతూ ముందుకు వెళ్ళు, అది వీలు పడలేదా నీవు కనీసం కదలడానికి ప్రయత్నం చేయి. ఉవ్వెత్తున ఎగిసి వస్తున్న అలలను చూస్తే నీకు బుద్ధి రావట్లేదా? వాటికి తెలుసు అవి ఎగిరెగిరి పడినా అక్కడే ఉంటాయని, కానీ వాటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపుకోవు. నీవు కూడా నీ ప్రయత్నాన్ని ఎప్పటికీ కూడా ఆపుకోవద్దు. నిస్సందేహమై విశ్వాసముతో నా చేయి పట్టుకొని నడువుము అని క్రీస్తు ప్రభు ఈరోజు పేతురుతో పలుకుతున్నాడు. ఏలియా ప్రవక్తను తన యొక్క స్వరమును వినిపించి నడిపిస్తున్నా ఆయనలో అవిశ్వాసము ప్రవేశించినప్పుడు వెంటనే ఆయన బలహీనపడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా అనేకమైన అసంభవమైన విషయాలు ఎదురవుతూ ఉన్నప్పుడు, మనం చేయలేము అనుకున్నవన్నీ కూడా ఎదురవుతున్నప్పుడు నీవు నీతో చెప్పుకోవాలి. ఏమని? నేను ప్రభు యేసులో జన్మించిన వాడిని. ఎవడైనా క్రీస్తునందు ఉన్నడా అతడు నూతన సృష్టి. ఎవడైనా సరే క్రీస్తునందు ఉన్నడలా అతను నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 చాలా చక్కగా బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, నీవు ఆయన సృష్టిలో నూతనముగా చెయ్యబడిన కుమారుడవు, కుమార్తెవు. యేసుక్రీస్తుతో నూతన ప్రయాణము ఆరంభించిన ప్రియదేవుని బిడ్డవు. అవును ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో మరి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆయనతో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయాణం చేశాం కదా, గమ్యానికి చేరుకున్నామని అనుకుంటామా? ప్రయాణం ఆరంభించిన వెంటనే గమ్యం చేరుకుంటామని అనుకుంటామా? ఆ ప్రయాణంలో నా కారు బ్రేక్ డౌన్ అవ్వకోకుండా సరిగ్గా వెళ్తుందా? దానికి కావలసిన ఇంధనం ఉందా? మరి నాకు కావలసిన భోజన సదుపాయాలు ఉన్నాయా? నాకు ఇష్టమైన వారి ప్రక్కన ఉన్నారా అని ఆ ప్రయాణంలో ప్రతిదీ కూడా చూసుకుంటాం ప్రియమైన బిడ్డలారా. అప్పుడు మన ప్రయాణాన్ని సంతోషంగా ఆరంభిస్తాం. అదే ఈ రోజున నీ జీవిత ప్రయాణంలో ఆ క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నూతనంగా ఉంటుందని ఆ ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఫోన్ కొనుక్కుంటే సరిపోతుందా? ఇంకా దానికి ప్రతి నెల రీఛార్జ్ చేపివా ఆ నెంబర్కి? ప్రతిరోజు మరవకోకుండా ఛార్జింగ్ పెడతావే ప్రియమైన బిడ్డ. మరి ఒకసారి ప్రార్థన చేసుకున్నాను కదా, వారంలో ఒకసారి, ఇంకెందుకు ప్రార్థన చేయాలి అని ఆలోచించమాకు, నిస్సందేహించమాకు. ఇక్కడ పేతురు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ప్రభువా నేను కూడా నడుస్తా అని ఉత్సాహం ముందు ఉరుకులాడుతూ ఉంటుంది. వెల్ బిగినింగ్ ఈజ్ ద ఆఫ్టన్. మంచిదే, ఉత్సాహంతో నువ్వు మొదలు పెడతావు. మరి అతి ఉత్సాహం నిన్ను నిరుత్సాహానికి గురి చేయకూడదు. తెలుగులో ఒక మంచి ఇడియం ఉంది ప్రియమైన బిడ్డలారా, ఆరంభ సూర్యుడే కానీ కార్యసాధకుడు కాదు. ఆరంభంలో ప్రైజ్ లార్డ్ యువకులు పరిగెడుతుంటాయి, నాకు తిరగలేదు, ఇంకా ఏదైనా టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఎట్లయినా చేస్తా. కానీ చివరికి వారు కార్యసాధకులుగా మారలేకుంటారు ప్రియమైన బిడ్డలారా. దేవుడు అదే బోధిస్తున్నాడు. మీరు ఆరంభ సూర్యులు కాదు, కార్యసాధకులుగా ఉండాలి. ఆ కార్యసాధకులుగా ఎప్పుడు మారతారంటే మీరు నాతో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. ఆమేన్. ఆయనతో మన జీవితాన్ని ఆరంభించినప్పుడు ఆయన మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాడంట ప్రియమైన బిడ్డలారా. మరి ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం చాలా చక్కగా చూస్తూ ఉన్నాం.
పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ. పునీత పౌలు రోమా పౌరులకు. రోమా పౌరులు అంటే యువత యువకులు. ఈరోజు మనల్ని ఉద్దేశించే కదా ఈరోజు ఆదివారము నిర్దేశించబడింది. ప్రియమైన బిడ్డలారా, పునీత పౌలు ఎవరికి రాస్తున్నాడంట? రోమా పౌరులకు, అంటే మనకే. ఏమని రాస్తున్నాడంట? ఈనాటి మరి 2వ పట్టణం చూస్తున్నట్లయితే రోమా పౌరులకు రాసిన లేఖ 9వ అధ్యాయము మరి 1 నుంచి మనం చదివినట్లయితే, సహోదరి సహోదరులారా, నేను క్రీస్తునందు సత్యం పలుకుచున్నాను, అసత్యము పలుకటలేదు. జీవిత వాస్తవాలని మీకు బోధిస్తున్నాను, అజ్ఞానంలోకి నేను నడిపించట్లేదు. నిజాన్ని చెబుతున్నాను, అబద్ధాన్ని ప్రకటించట్లేదు. ఏమని ప్రకటిస్తున్నాడంట? నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రత యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. ప్రియమైన బిడ్డలారా, మరి క్రీస్తు యేసు ప్రభువుని గురించి పునీత పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారంట. అన్నీ చూసినవాడు. ఏదో 9వ తరగతి 10వ తరగతి పిల్లగాడు మనకేం చెప్తే నీకేం తెలుసులేరా, పోరా పక్కకి, నువ్వు చిన్న అబ్బాయివి అని ఆ పిల్లవాడిని ప్రియమైన బిడ్డలారా మరి నెట్టు వేస్తూ ఉంటాం, త్రోసిపుచ్చుతూ ఉంటాం. కానీ అన్నీ చూసినవాడు, అన్నీ అనుభవించినవాడు, అన్ని జ్ఞానములను కలిగినవాడు ఏదైనా ఒక మాట చెబితే ఆయన ఎంతగా పరిశీలించవచ్చు. ఆయన ఒక పక్కన రోమిల యొక్క అధికారాన్ని కలిగినవాడు, యోధా జాతికి చెందినవాడు, క్రీస్తు ప్రభువుని వ్యతిరేకించినవాడు, క్రైస్తవులను చంపినవాడు, ఇప్పుడు మరి మన మత భేదాలను ఎరిగినవాడు, గ్రంథాలను చదివినవాడు, క్రీస్తు ప్రభువే సత్య దేవుడు అని చెప్తున్నప్పుడు రోమా పౌరులు ఆశ్చర్యపోతున్నారు. మొదటిగా ఈయన నమ్మడానికి భయపడుతున్నారు. ఈ దుష్టుడు, ఈ హంతకుడు, కిరాయి, మరి దుండగుడు ఇప్పుడు ఆశ్చర్యంగా మీకోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటే బట్టికి అది నమ్మలేకపోతున్నారు. మరి రెండో సత్యం క్రీస్తే నిజదేవుడు అని చెప్పినప్పుడు దాన్ని స్వీకరించలేకపోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ రోజున నీ జీవితంలో ఆ క్రీస్తు ప్రభుని మరి అంగీకరించినప్పుడు, మరి ఆ ప్రభువుని నువ్వు నీ జీవితంలో ఆహ్వానించినప్పుడు ఆయన నూతనమైన కార్యాలు చేస్తాడంట. ప్రియమైన బిడ్డలారా, నూతనమైన క్రియలు చేస్తారంట. ప్రియమైన బిడ్డలారా, మరి యోహాను మన సెమినేరియన్స్ ఉంది, సెయింట్ జాన్ సెమినరీ, మరి రెక్టర్ గారు ఒక పుస్తకాన్ని రాశారు, అమిడ్స్ మిరియడ్ వాయిసెస్. మరి ఈ యొక్క పుస్తకంలో మరి ఫాదర్ ఆండ్రూ ఆనంద్ గారు మరి చాలా చక్కగా మొదటి చాప్టర్లో ఏం బోధిస్తున్నారంటే ప్రియమైన బిడ్డలారా, న్యూ బిగినింగ్ విత్ క్రైస్ట్, డౌన్ ఆఫ్ జూబిలీ. ఇక డౌన్ ఆఫ్ జూబిలీ మనం 2025 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క ఆజ్ఞ మేరకు జూబిలీ ఇయర్ని జరుపుకుందాం. సమిష్టిగా సినడల్ స్పిరిట్తో మనం ముందుకెళ్ళాలని మరి మనం ఎంతో చక్కగా మరి ఆ యొక్క నినాదాలను చేసుకుంటూ ఐక్యతతో కూడుకున్న భావనతో అందరము కూడా ఒకతాటితో ముందుకు వెళ్ళాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పుడు వారు ఏం చెబుతున్నారు? 6వ చాప్టర్లో వారు సాక్రమెంట్స్, మరి వాకింగ్ విత్ క్రైస్ట్ త్రూ ద సాక్రమెంట్స్. మనం ఎప్పుడు మరి క్రీస్తుతో నడవగలుగుతామంట? ఎప్పుడైతే ఈ మరి దివ్య సంస్కారాలను పాటిస్తామో అప్పుడు మన క్రీస్తుతో నడవగలుగుతున్నాం. క్రీస్తు ప్రయాణంలో మనం ఉన్నాం, ఆ క్రీస్తు బాటలో మనం ఉన్నాం. అది ఎప్పుడు సాధ్యమవుతుందంట? వాకింగ్ విత్ ద క్రైస్ట్ త్రూ ద సాక్రమెంట్స్. దివ్య సంస్కారాలను మనం మన జీవితంలో అవలంబిస్తున్నప్పుడు ఆ క్రీస్తు ప్రభుతో మనం నడుస్తూ ఉన్నామని మరి ఫాదర్ ఆండ్రూ గారు తన యొక్క బుక్లో చాలా చక్కగా ప్రచురించారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఎన్నో విషయాలు ఈ యొక్క బుక్లో మరి ఫాదర్ గారు ప్రచురించారు. వీలు పడిన వారు మీ యొక్క పుస్తక అమ్మే చోట మీరు కొనుక్కోండి. ప్రియమైన బిడ్డలారా, మరి ఫ్రీగా దొరికితే ఫాదర్ని అడిగి తీసుకొని చదవండి. చాలా విషయాలు చాలా చక్కగా పోపు గారి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ రాశారు. అవును ప్రియమైన బిడ్డలారా,
మరి ఆయనలో మనం సాక్రమెంట్స్ ద్వారా దివ్య సంస్కారాల ద్వారా మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆయన మన నూతన సృష్టిగా చేసినప్పుడు ఆయన మనకి నూతనమైన ఆరంభాన్ని ఇస్తాడంట. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుతాం, నీకు నూతనమైన ఆరంభము మొదలైంది, పాతవన్నీ కూడా గతించినాయి, నూతనమైన క్రియలు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు, ఉద్యోగం వచ్చిద్ది. వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నావు, వ్యాపారం మొదలైద్ది. బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నావా ప్రియ యువకులారా, అది సాధ్యమైంది ఎప్పుడు? నువ్వు ఆయనలో ఉన్నప్పుడు. ఈ పరిశుద్ధమైన దివ్య సంస్కారాలు నువ్వు అనునిత్యము నీ జీవితంలో పాటిస్తున్నప్పుడు, క్రీస్తు ప్రభువుతో నడిచినట్లే నూతన ఆరంభాలు, నూతనమైన క్రియలు నీలో జరుగుతాయని వాక్యం బోధింపబడుతుంది. ఆయనతో నూతనమైన మరి సంబంధము ఎఫెసీయులకు రాసిన లేక మరి 2వ అధ్యాయం 13లో మనం చదివినట్లయితే అక్కడ ఆయనతో మన నూతనమైన ఆ స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటాం. 1 పేతురు 2:9-10 మనం చదువుతున్నట్లయితే అక్కడ మనకి ప్రభు నూతనమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నువ్వు నూతనమైన వ్యక్తిత్వాన్ని పొందుకోవాలని, పాతవి గతించాలి. నీ జీవితంలో నీవు ఏదైతే నీ నుంచి పోవాలనుకుంటున్నావో అది మరలా నీ జీవితంలోకి తిరిగి రాకూడదు అంటే ఆయనతో ఈ దివ్య సంస్కారాలు నువ్వు పాటించినప్పుడు, మరి చేస్తున్నప్పుడు ఆ ప్రభువు నీకు నూతనమైన వ్యక్తిత్వాన్ని అందిస్తాడంట. ఫిలిప్పీయులు 3:18-20 వరకు చదివితే ఆయన నూతనమైన దిశానిర్దేశాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన ప్రదేశాలకు ఆయన నేను తీసుకువెళ్తాడు, నీ జీవితాన్ని దిశానిర్దేశం చేస్తాడని వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన నీకు నూతనమైన స్థానాన్ని ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన లేక 2:6లో ఆయన నూతనమైన స్థానాన్ని, యేసుతో నూతన ప్రయాణం. అవును, మనకి నూతనమైన స్థాయిలను ఆ ప్రభు అనుగ్రహిస్తాడు. ఏమవ్వాలనుకుంటున్నావో అది ఇస్తాడు. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా, IAS IPS ఎందుకు కాలేరండి మన క్రైస్తవ సహోదరులు? పుట్టుకతోనే ప్రజల్లో మాట్లాడే అవకాశాన్ని మన క్రైస్తవ సంఘాలు అవకాశాలను కల్పిస్తున్నాయి. వాక్యం చదవటం, 10 మందిన ముందు మాట్లాడడం, ఇతరులకు అది కుదరదు. కానీ మన క్రైస్తవ చర్చిల్లోనే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళ చిన్నపిల్లల్ని క్యాటగిజం క్లాసులకి పంపించి అన్నీ బోధిస్తున్నాం. ఆ దివ్య సంస్కారాల ద్వారా అన్నీ కూడా వారికి మరి ఆ తలంతులను మనం అందిస్తూ ఉన్నాం. ప్రదేని బిడ్డ, నువ్వు కోరుకుంటూ ఉన్నావు కదా, మరి ఎన్నో సంవత్సరాల నుంచి IAS IPS కావాలని నువ్వు కోరుకుంటున్నావు కానీ కాలేకున్నావు కదా. కానీ ఈ యొక్క 2026-2027 సంవత్సరంలోనే దేవుడు నిన్ను గొప్పగా ఒక IAS IPSగా మారుస్తాడు. ఈ భారతదేశ క్షేమము కోసం నువ్వు పని చేయబోతున్నావు. నమ్ము, విశ్వసించు. నువ్వేం కావాలనుకుంటున్నావో దానికోసం నువ్వు ముందుకు సాగు. ఇంజనీరింగ్, పోలీస్, డాక్టర్, ఎనీథింగ్. God is ready to grant you, but are you faithful in your journey, in your commitment? దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు తీసుకునే నిర్ణయంలో నీవు శ్రద్ధ కలిగి దాన్ని మరి పక్కకు పోనుకోకుండా నీ దృష్టిని ఉంచగలుగుతున్నావా? నేను సైతం సమిధను ఒక్కటి ఆగుతిచ్చాను. శ్రీశ్రీ గారు పలుకుతున్నారు. అవును ప్రియమైన బిడ్డలారా, ప్రభు మరి వాక్యం ద్వారా మనం తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనం, ఆయన మనకి మంచి పర్పస్, మన జీవితంలో ధ్యేయాన్ని అనుగ్రహిస్తాడంట. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మరి పేతురు మునిగిపోతూ ఉన్నాడు. నీ చేతితో నన్ను పట్టుకో యేసయ్యా అని పేతురు యేసయ్యను చూసి మరి వేడుకుంటున్నాడు. ఈ యొక్క సమయంలో నీవు కూడా ఎక్కడైనా జారిపోయి ఉన్నావా? దేవుని యొక్క చేయిని పట్టుకో, అన్నీ నీకు విజయమే. లెమ్ము, ప్రకాశించుము. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా నీ పైన ఉంటాయి. ఆయన ఆరోగ్యం నీ పైన ఉంటుంది. ఆయన నీ పైన ఉంటుంది. నీ యొక్క పాడి పంటలు ఆయన ఫలింప చేస్తాడు. పేతురును దీవించినట్లుగా తల్లి శ్రీ సభకు ఆయన ఒక పునాదిగా పెట్టినట్లుగా నిన్ను కూడా ఒక పునాదిగా
ఇక వ్యవస్థలో వేస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపు అని ఈ యొక్క పాట ద్వారా మరి ఆ ప్రభువుని వేడుకుందా. ఆయన యొక్క వరఫరాలు గలతీలకు రాసిన లేక 5:23 మనం చదివినట్లయితే ఆయన యొక్క ప్రేమ వరఫలాలు నీకు ఇవ్వబడుతున్నాయి. ఈ యొక్క తెలుగు ధ్యాన వడకంలో మరి ఈ యేసుతో నూతన ప్రయాణం అని ఈ వడకంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీకు ప్రేమను అనుగ్రహిస్తున్నాడు, శాంతిని అనుగ్రహిస్తున్నాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇదిగో ఓర్పును అనుగ్రహిస్తున్నాడు, నిగ్రహ శక్తిని అనుగ్రహిస్తున్నాడు, విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు, కోర్టు కేసులో విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన తొలగించి ఐక్యతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో, నీ చేతితో నన్ను పట్టుకొని ఆ యొక్క దేవాతి దేవుని ప్రార్థన చేసుకో ప్రజల బిడ్డ. యేసు నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆరాధన ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. అంధకార లోకంలో నీ జీవితం ఉందా? అంతయు కూడా అంధకారంగా కనిపిస్తూ ఉందా? ఆయన యొక్క వెలుగుతో లెమ్ము ప్రకాశించుమని ప్రభు పలుకుతున్నాడు. సమర్పించుకో. అంధకారా లోయలోన సంచరించిన భయము లేదు. అంధకారా లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఆరాధన ఆరాధన నా సర్వమానికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. ప్రియమైన బిడ్డ, నువ్వు ముసలివాడి వైపోయావని, ముసలిదాని వైపోయావని, ఈ యొక్క వృద్ధాప్యంలో నిన్నెవరు పట్టించుకోవట్లేదని నువ్వు తలస్తూ ఉన్నావు. ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడా, నా ప్రార్థనలు ఆలకిస్తున్నాడా? నువ్వు తలంచవద్దు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనలో నెమ్మది పొందుకో, ఆయనలో నీ యొక్క జీవితంలో శాంతి పొందుకో. ఈ యొక్క వృద్ధాప్యంలో ఇదిగో నీ ద్వారా నీ బిడ్డలకు దర్శనాలను వివరించాలని చూస్తున్నాడు. తన యొక్క పరలోక దర్శనాలను నీకు వివరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ యొక్క కాళ్ళ నొప్పులకు స్వస్థత అని దేవుడు పలుకుతున్నాడు. నీ నడుముల నొప్పులకు స్వస్థత అని దేవుడు పలుకుతున్నాడు. నీ మెడ నొప్పులకు స్వస్థత అని పలుకుతున్నాడు. ఇదిగో కళ్ళల్లో ఆ యొక్క భయంకరమైన ఇబ్బందితో నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో ఆ యొక్క
కంటి నీకు కళ్ళు సరిగ్గా కనపట్లేదు, క్యాటరాక్ట్ ఎక్కువైందని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నావు. దేవుడు నీకు వెంటనే సమకూర్చి నీకు కావాల్సిన ఆపరేషన్ కావాల్సిన డబ్బులన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాను వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హృదయం నొప్పిగా ఉందా? ఆ యొక్క హృదయ వేదనతో బాధపడుచున్నావా? దేవుడు అదిగో ఈ యొక్క సమయంలో నీకు హృదయ సమస్యలన్నింటినీ కూడా ఆయన హస్తంతో చికిత్స చేసి నీకు విముక్తిని దయచేస్తున్నాను ప్రభు పలుకుతున్నాడు. ఆయన స్వస్థత నీకు ఇస్తున్నాడు. ప్రదేశ బిడ్డ దీర్ఘాయువుతో నిన్ను నింపుతున్నాడు ఈ వృద్ధాప్యంలో. ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. ఈ భువిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కృమ్మరించుము నీదు ప్రేమను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కృమ్మరించుము నీదు ప్రేమను, జీవితాంతము సేవ చేసేదన్. ఆరాధన, రెండు చేతుల పైకి లేపి ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. అందరం కలిసి నీ చేతితో నన్ను నీ యొక్క యూరిన్ బాధ నుంచి దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఆత్మతో నీ యొక్క అప్పు సమస్య నుంచి దేవుడు విడిపిస్తానంటాడు. ఆయన చేతిని పట్టుకో. అయ్యా నేను మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను పట్టుకోయ్యా. పేతురు పిలిచాడు యేసు యేసు అని. ఆ ప్రభువుని పిలవగా అల్ప విశ్వాసి విశ్వాసంతో జీవించాను ప్రభు పలుకుతున్నాడు. ఈ రోజున ఇదిగో ఇది మానవులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ నూతన ప్రయాణంలో నీకు అన్ని కూడా సాధ్యమని ప్రభు పలుకుతున్నాడు. చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఆరాధన బాబాల రబరష్యో నా సర్వమా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా సర్వమా నీకే ఆరాధన. మనమందరము కూడా మరి నైసియన్ విశ్వాస సంగ్రహమును ప్రకటించుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జంటేక పుత్రుడును ఒకే ప్రభునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక స్త్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. ప్రియా సహోదరి సహోదరులారా, భయపడకుడు, ధైర్యము వహింపుడు అని పలికిన ప్రభువు మన మధ్యలో వించేసి ఉన్నాడు. కావున మనమంతా విశ్వాసముతో మన అవసరాలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వమునకు మూలకర్త అయిన ఓ దేవా,
మీ రక్షణ కార్యమును పేతురుగారి స్థానములో చక్కగా నెరవేర్చుచున్న మా లియో పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, ఇంకను ప్రపంచ నలుమూలల సువార్త పరిచర్య చేయుచున్న క్రైస్తవ బిడ్డలందరినీ మీ పవిత్ర అద్భుత హస్తముతో దీవించి నడిపించమంటూ అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్తమునకు ఏలికయగు ఓ దేవా, నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను అని పునీత పౌలు నుడివినట్లు మా సంఘమంతా పవిత్రాత్మయందు జీవిస్తూ సత్యమునే సదా పలికే విశ్వాసులుగా రూపొంది ప్రభు మహిమలో జీవ కిరీటముతో వెలుగొందే భాగ్యమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల లోకములకు అధిపతివైన దేవా, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రభువు ఏలియాను ప్రశ్నించినట్లే మనము ప్రభువునకు, ప్రభు ఆజ్ఞలకు దూరంగా వెళ్ళినప్పుడు మన అంతరాత్మ సాక్షిగా ప్రభు మనలను సున్నితంగా హెచ్చరిస్తారు. అటువంటి సమయంలో మనం ప్రభు స్వరాన్ని విని ఆయన చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడిచే కృపావరమును మాకందరికీ వసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతీ యువకుల నేస్తమైన ఓ దేవా, జాతీయ యువత దినోత్సవం సందర్భముగా యువతీ యువకులందరినీ మీ పవిత్ర పాద సన్నిధి చేర్చి ప్రార్థించుచున్నాము. వీరంతా దైవ మార్గంలో విచక్షణ జ్ఞానంతో వినయ విధేయతలతో జీవించి ప్రయోజకులై మంచి స్త్రీసభ బిడ్డలుగా ఎదిగే భాగ్యము దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడైన పరలోక తండ్రి, మా దివ్యవాణి టీవీ ఛానల్ను మీకు సమర్పిస్తున్నాము. ఈ ఛానల్ను నడిపిస్తున్న పీఠాధిపతులను దీవించండి. అలాగే ఇక్కడ సేవ చేస్తున్న గురువులను, సిబ్బందిని దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై సహాయపడుతున్న మూల నిధి దాతలను, స్థిర నిధి దాతలను, భవన నిర్మాణ దాతలను మరియు వీక్షకులందరినీ నీ ఆశీర్వాదాలతో నింపుము. ఈ మాధ్యమం ద్వారా నీ వాక్యం అనేక హృదయాలకు చేరి విశ్వాసం, ఆశ మరియు ప్రేమను పెంపొందించినట్లు అనుగ్రహించుము. ఈ పరిచర్యను ఎల్లప్పుడూ నీ పవిత్రాత్మ నడిపించి మరెందరో ఆత్మలను క్రీస్తు వైపు నడిపించినట్లు కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనంత ప్రేమకు నిలయమైన ఓ దేవా, మేమంతా నిరతము మేము ఆరాధించి సేవించి మీ పవిత్ర ప్రేమలో ఎదిగే గొప్ప భాగ్యము మాకు దయచేయండి. మా జీవితాలలో ఎదురయ్యే కష్ట నష్టాలను, ఇబ్బందులను మీ యందు గల విశ్వాసం, నమ్మకముతో ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని మాకు పుష్కలంగా దయచేయండి. మా నాథుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. ఏమున్నదయ్యా నీకియను, ఏమున్నదయ్యా నీకియను, ఏమియులేని నిరుపేదను, ఏమియులేని నిరుపేదను. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. చేకును స్వామి ఈ బలి అర్పణ,
క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. చేకును స్వామి ఈ బలి అర్పణ, క్రీస్తే సలిపిన ప్రాణార్పణ. అప్పద్రాక్షరసమర్పణ, అప్పద్రాక్షరసమర్పణ. ప్రభువే సొసగిన జ్ఞాపకార్పణ, ప్రభువే ఒసగిన జ్ఞాపకార్పణ. నా సృష్టికర్తవు నీవేనయ్యా, నాకున్న సర్వము నీ కరుణయేగా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంతృప్తితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించుతివి. నీతో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసేదివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్కార్య కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము నిరతము స్తుతించినట్లును, కావున మేము దూతల దళములతోనూ ఏకమై ఉప్పొంగుచ్చు మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు
మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీ పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలుపారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపిఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమైన మీతో చనిపోయిన మా సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు పునీత మరియమ్మతోనూ వారి భర్తేగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమన్నెనడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు మా ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు,
ప్రేమతో పొందా భక్తితో రండు, విందు విందు ప్రభుని విందు. ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గురుత్వంలోకి పిలుపునిచ్చి తన సేవలో వాడుకుంటూ ఈనాడు మన దివ్యవాణి ఛానల్లో ఈ ధ్యాన వడకానికి దేవుడు నన్ను ఆహ్వానించినందుకు గాను, ఒక అవకాశం ఇచ్చినందుకు గాను మొట్టమొదటిగా ఆ యొక్క దేవాతి దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రెండవది, మన తెలుగు సమైక్య తెలుగు పీఠాధిపతులకు, ప్రతి ఒక్క పీఠాధిపతులకు నా యొక్క ప్రత్యేకమైన ఎందరో మహానుభావులకు నా వందనాలు సమర్పించుకుంటున్నాను. మన తెలుగు కథోలిక సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి పరచాలని మరి వారి జీవితాలను సమర్పించుకొని ఎన్నో త్యాగాల ద్వారా ఈ యొక్క కథోలిక సంఘాన్ని వారి యొక్క ప్రార్థనలతో, వారి యొక్క త్యాగాలతో నడిపిస్తూ ఉండగా, మరి యొక్క దివ్యవాణి అనే టీవీల్ని వారు ఆరంభించి ఎంతో చక్కగా మరి నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుడు మన తెలుగు పీఠాధిపతుల్ని ప్రత్యేకంగా దీవించాలని, మరి మొట్టమొదటిసారిగా మన తెలుగు కథోలికులకు ఒక కార్డినల్గా పూల అంతోనీ గారు నియమితులై మరి ఎంతో చక్కగా వారు చేస్తూ ఉండగా దేవుడు మరింతగా వారిని ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారు చేపట్టిన పనులన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా ఇక దివ్యవాణి ఛానల్కి సిఇఓగా ఉన్నటువంటి ఫాదర్ లూద్రాజ్ ఎస్జే ఫాదర్ గురువర్యులకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో నూతనముగా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత దివ్యవాణి నూతనమైన భవనాన్ని నిర్మించారు. మరి వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే విధముగా ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ ప్రశాంత్ గారికి మరి నన్ను చక్కగా పిలిచి ఆతిథ్యాన్ని ఇచ్చి మరి యొక్క వడక నడిపించడానికి అవకాశం ఇచ్చిన వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఎంతో ప్రేమగా మన తెలుగు మరి దివ్యవాణి ఛానల్ నడిపిస్తున్న బృందం వారు ప్రతి ఒక్కరు, సిస్టర్సే కానీ మరి ఇక్కడ పనిచేస్తున్న వారే కానీ ప్రతి ఒక్కరు కూడా మరి చాలా ఆప్యాయతంగా పలకరిస్తూ మరి దేవుని యొక్క ప్రేమను వారు వ్యక్తపరుస్తూ మరి ఇక్కడ ఎంతో చక్కగా ఈ దివ్యవాణి ఛానల్ కోసం పనిచేస్తున్నారు. నాకు సహకరించిన వారందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా దివ్యవాణి వీక్షకులారా, మీరందరూ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క వడకంలో మీరు పాల్గొని మరి దేవుని యొక్క నూతనమైన
ప్రయాణంలో మీరు పాల్గొన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మరి అటువంటి వాక్య పరిచర్య మీకు చేసి ఉండగా మరి దేవునికి వందనాలు. మరి మీరు కూడా నూతనమైన ప్రయాణాన్ని ఆరంభించి ఉండగా నా యొక్క అభినందనలు. అదే విధముగా నా ఈ గురుత్వ జీవితంలో దేవుడు నన్ను దీవించాలని మనసారా నా కోసం ప్రార్థన చేయండి. అనునిత్యం మీతో మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో మరి ఉంటాం, మీకోసం ప్రార్థిస్తాము. అందరం ఒక లేచి నుంచొని చేతులు జోడించుకొని ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాల కోసం ఎదురు చూద్దాం. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహన్వితమైన నీ సత్య వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుతో నూతన జీవితాన్ని కొనసాగించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును. సార్ నేనును నా కుటుంబమును దేవునికే సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. నేనును నా కుటుంబమును దేవునికే స్వంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్. నేనును నా కుటుంబమును దేవునికే స్వంతము.
జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృప చూపుము, నమ్మి జీవింప కృప చూపుము. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్.